ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క ముఖ్య విషయాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే గ్రూప్ 2 యొక్క మెయిన్స్కి ఎంపిక ఏ విధంగా చేయబోతున్నారు, అలాగే హారిజంటల్ రిజర్వేషన్ వర్సెస్ వర్టికల్ రిజర్వేషన్, అలాగే 1:100 రేషియోలో సెలక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఇక 1:100 రేషియో గురించి తెలుసుకున్నట్లయితే కనుక మొత్తం 905 పోస్టులు. అయితే 905 పోస్టులు ఇంటూ 100 చూసుకుంటే కనుక 90,500 పోస్టులు అయితే అవుతున్నాయి. 500 అయితే అవుతుంది. సో 90,500 మంది కూడా ఈ యొక్క మెయిన్స్కి అయితే కనుక అర్హత సాధిస్తారు. అయితే ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి ఎంపిక చేసే విధానం 1:100 కాబట్టి 90,500 మంది అయితే అటెండ్ అవుతారు. ఇక అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ప్రిలిమ్స్కు కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉంటాయి, రిజర్వేషన్ విధానంలో ఉంటే ఏ విధంగా ఉంటాయి మనం చూసినట్లయితే కనుక మొత్తం పోస్టుల సంఖ్య 905. రిజర్వేషన్ల వారీగా పోస్టుల సంఖ్య చూసుకుంటే కనుక ఓసీకి 358, బీసీ కేటగిరీకి 265, ఎస్సీ కేటగిరీకి 139, అలాగే ఎస్టీ కేటగిరీకి 69, అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే కనుక 74, అలాగే పీబీడీ చూసుకుంటే కనుక 48, ఇక ఎంఎస్పి చూసుకుంటే కనుక 20 పోస్టులు, ఎక్స్ సర్వీస్మెన్ చూసుకుంటే కనుక 9 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక ఓసీ చూసుకుంటే కనుక ఓసీ కేటగిరీకి సంబంధించి 358 పోస్టులు అయితే కనుక నిర్ణయించడం జరిగింది. ఇందులో 112 ఉమెన్కి కేటాయించడం జరిగింది. 246 పోస్టులు అయితే కనుక ఆల్ కేటగిరీస్కి అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 112 పోస్టుల్లో అన్ని కేటగిరీలకు చెందినటువంటి ఉమెన్లు కూడా అటెండ్ అవుతారనమాట. అలాగే 246 పోస్టుల్లో కూడా అన్ని కేటగిరీలకు చెందినటువంటి అభ్యర్థులతో పాటు ఉమెన్ కూడా ఉంటారు ఇక్కడ. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది 246 పోస్టుల్లో కూడా ఓసీ కేటగిరీలో అందరూ ఉంటారనమాట. ఓకే, ఇక అదేవిధంగా బీసీ కేటగిరీ గురించి మనం చూసినట్లయితే కనుక బీసీ కేటగిరీకి సంబంధించి 265 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అయితే ఈ 265 పోస్టుల్లోనూ 86 పోస్టులు అయితే కనుక ఉమెన్కి పెట్టడం జరిగింది. ఓకే, అలాగే 179 పోస్టులు కూడా బీసీ క్యాండిడేట్లకి పెట్టడం జరిగింది. అయితే ఈ 86 ఉమెన్ పోస్టులకి సంబంధించి కేవలం బీసీ వర్గానికి చెందిన ఉమెన్ మాత్రమే ఉంటారు. ఓకే, అలాగే 179 పోస్టుల్లోనూ బీసీ వర్గానికి సంబంధించిన ఉమెన్ మెన్తో పాటు అందరూ ఇతరులు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో అందరికీ కూడా ఈ 179 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇక బీసీ కేటగిరీలో సబ్ కేటగిరీ కూడా ఉంటుంది. బీసీ నుంచి ఈ వరకు ఈ యొక్క 5 కేటగిరీలు అయితే ఉంటాయి. ఓకేనా, మనం చూసినట్లయితే కనుక మొత్తం పోస్టుల సంఖ్య 905. మరి ఇందులో మనకి ఓసీ చూస్తే ఓసీ 358 పోస్టులకు గాను 112 ఉమెన్కి కేటాయించడం, 246 జనరల్ కేటాయించడం జరిగింది. సో ఉమెన్ కేటాయించిన పోస్టులో మాత్రం అన్ని కేటగిరీలకు చెందినటువంటి ఉమెన్ అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది. 246 పోస్టులు చూసుకుంటే కనుక ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు. అట్లనే అందరూ కూడా దీనికి అన్ని కేటగిరీల వాళ్ళు, అన్ని వర్గాలకు చెందిన వారు కూడా దీంట్లో అయితే కేటాయించడం అంటే ఇందులో అర్హత సాధించవచ్చు. ఇక బీసీ కేటగిరీకి చెందినటువంటి పోస్టులు చూస్తే 265 పోస్టులు. మరి బీసీ కేటగిరీకి చెందినటువంటి పోస్టుల్లో 80 ఉమెన్కి కేటాయిస్తే 179 బీసీ వర్గానికి కేటాయించారు. అయితే ఈ 86 పోస్టుల్లో మనకి బీసీ వర్గానికి చెందినటువంటి ఉమెన్ మాత్రమే కేటాయిస్తారనమాట. అలాగే 179 పోస్టులు మనం చూసుకుంటే బీసీ వర్గానికి చెందినటువంటి ఉమెన్లతో పాటు అలాగే బీసీ వర్గానికి చెందిన ఇతరులందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అందరికీ కూడా ఈ పోస్టులు కేటాయించడం జరుగుతుంది. ఇక ఈ బీసీలో మనం చూసుకుంటే బీసీ ABCDE అనే కూడా ఉంటాయి. దాని ప్రకారం కూడా ఈ యొక్క పోస్టులు కేటాయించడం జరిగింది. కానీ ఇది వీడియో లెంత్ అవుద్దనే ఉద్దేశంతో అయితే నేను దాన్ని తీసేయడం జరిగింది. ఓకే, అలాగే ఎస్సీ వర్గానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక 139 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఓకే, ఎస్సీ కేటగిరీకి 139 పోస్టులు. అందులో 48 పోస్టులు ఉమెన్కి, 91 పోస్టు ఎస్సీ వాళ్ళకి అయితే కేటాయించడం జరిగింది. అయితే ఈ 48 పోస్టులు కూడా ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి ఉమెన్ మాత్రమే
ఎలిజిబుల్ అనమాట. మరి 91 పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే కనుక ఈ ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి మెన్లతో పాటు ఇతరులు కూడా ఈ యొక్క 91 పోస్టులకి కూడా అర్హులు. ఓకే, అలాగే ఎస్టీ మనం చూసినట్లయితే కనుక ఎస్టీ 69 పోస్టులు కేటాయించారు. మరి ఎస్టీ 69 పోస్టుల్లో 25 ఉమెన్కి అలాగే 44 జనరల్ కేటాయించారు. అయితే ఎస్టీ వర్గానికి చెందిన ఉమెన్ మాత్రమే 25 పోస్టులకి కేటాయిస్తే 44 పోస్టులు కూడా ఎస్టీ కేటగిరీకి చెందిన ఉమెన్లతో పాటు ఇతరులకు కూడా కేటాయించడం జరిగింది. ఓన్లీ ఎస్టీ వర్గానికి సంబంధించిన వారు. ఓకే, సో అలా చూసుకోవాలి. ఇక ఈడబ్ల్యూఎస్ 74 పోస్టులు. ఓకే, ఎకనామికలీ వీకర్ సెక్షన్ చూసుకుంటే కనుక 74 పోస్టులు. ఇందులో 20 పోస్టులు మనం చూసుకుంటే కనుక ఉమెన్కి కేటాయించడం జరిగింది. అలాగే 54 పోస్టులు ఇతరులకి కేటాయించడం జరిగింది. ఈ 20 పోస్టులు ఉమెన్కి కేటాయించినటువంటి 20 పోస్టులు కూడా కేవలం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఓకే, మరి 54 పోస్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వారు మెన్లతో పాటు ఇతరులకు కూడా కేటాయించబడతాయి. ఓకే, ఇంకా అలాగే పీబీడీలో చూసుకుంటే కనుక 48 పోస్టులు కేటాయించడం జరిగింది. ఓహెచ్ 13, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ చూసుకుంటే కనుక 13 పోస్టులు, హెచ్హెచ్ ఓకే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ చూసుకుంటే కనుక 17 పోస్టులు, ఎంఐ చూసుకుంటే కనుక 6 పోస్టులు, విహెచ్ చూసుకుంటే కనుక 12 పోస్టులు. ఈ విహెచ్లో మనకి విజువల్ హ్యాండిక్యాప్డ్ పోస్టులో చూసుకుంటే కనుక 12 పోస్టుల్లో కూడా 3 పోస్టులు అయితే కనుక ఉమెన్కి, 9 పోస్టులు అయితే కనుక విహెచ్కి కేటాయించడం జరిగింది. ఓకే, అయితే విహెచ్ కేటగిరీలో ఉన్నటువంటి 3 పోస్టులు ఉమెన్లు కూడా ఈ 3 పోస్టులకి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, అలాగే మిగతా 9 పోస్టులకి విహెచ్ కేటగిరీలో ఉన్న మెన్లతో పాటు అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇప్పుడు మనం రిజర్వేషన్ల వారీగా ఈ యొక్క గ్రూప్ 2లో పోస్టులు ఏ విధంగా ఉన్నాయనేది అయితే మనం చూడడం జరిగింది. అయితే ఇక్కడ రిజర్వేషన్లు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, 2 హారిజంటల్ రిజర్వేషన్. అయితే ఇప్పటి వరకు మనం దేని గురించి అయితే వివరించామో, దేని గురించి అయితే మాట్లాడుకున్నామో అది వర్టికల్ రిజర్వేషన్. అయితే హారిజంటల్ రిజర్వేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇంతకీ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏమిటి, హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వర్టికల్ రిజర్వేషన్ అనేది ఏంటంటే కనుక మనకి సామాజిక రిజర్వేషన్ అంటే సామాజిక రిజర్వేషన్. వర్టికల్ రిజర్వేషన్ అనగా సామాజిక రిజర్వేషన్ అనగా రాజ్యాంగం వెనుకబడిన కులాల వారికి కల్పించే రిజర్వేషనే వర్టికల్ రిజర్వేషన్, సామాజిక రిజర్వేషన్. మరి హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి? హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఇది సింపుల్గా చెప్పాలంటే అందరికీ సమాంతరంగా వర్తించే రిజర్వేషన్ అనమాట. ఇక దీన్ని కూడా ఒక్క మాటలో చెప్పాలంటే కనుక రాజ్యాంగంలో 50% లిమిట్ ఉంది కాబట్టి మిగతా 30% ఏదైతే ఉందో ఈ 30%ని అన్ని కేటగిరీలకు సమాంతరంగా పెంచాలి అనేదే ఈ యొక్క హారిజంటల్ రిజర్వేషన్. దీన్నే ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ అని కూడా అంటారు. ఓకే, అందుకే సింపుల్గా చెప్పాలంటే కనుక ఈ యొక్క హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ప్రత్యేక రిజర్వేషన్. ఇది ఏంటంటే కనుక అందరికీ సమాంతరంగా వర్తించే రిజర్వేషన్. ఓకే, సరే, అసలు ఈ రిజర్వేషన్ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతాయి? ఇక మనం చూసినట్లయితే కనుక సామాజిక రిజర్వేషన్లో పోస్టులు తగిన కేటగిరీలో పూర్తి కాకపోతే ఆ పోస్టులను ప్రత్యేక రిజర్వేషన్ ద్వారా అమలు చేస్తారు. అంటే హారిజంటల్ రిజర్వేషన్ ద్వారా అమలు చేస్తారు. చూడండి ఒకసారి, వర్టికల్ రిజర్వేషన్లో పోస్టులు తగిన కేటగిరీలో పూర్తి కాకపోతే ఆ పోస్టులను హారిజంటల్ రిజర్వేషన్లో సమాంతరంగా పూర్తి చేస్తారనమాట. ఇది హారిజంటల్ రిజర్వేషన్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మీరు డిస్ప్లేలో కూడా చూస్తున్నారు, రాజ్యాంగం కల్పించినటువంటి పర్సంటేజ్లు కూడా బీసీకి 29 అనేసి, ఎస్సీకి 15 అనేసి, ఇట్లా అంటే ఇలా మనకి పర్సంటేజ్ అయితే అక్కడ మీకు డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, హారిజంటల్ రిజర్వేషన్ అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమయ్యే విధంగా. ఓకేనా? అయితే అందరూ కూడా గమనించండి, ఈ వర్టికల్ రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ గురించి నేను చాలా స్టడీ చేసి తెలుసుకుని మీకు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక నాకు దయచేసి నాకు కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటా. ఓకేనా? అలాగే ఇంకొకటి,
ఈ హారిజాంటల్ రిజర్వేషన్ గురించి మీకు ఎగ్జాంపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులను వర్టికల్ రిజర్వేషన్లో పూర్తి చేసామే అనుకుందాం. ఈ 100 పోస్టుల ప్రక్రియలో మనకి మహిళలు 33% ఉంటుంది. సో ఈ ఉమెన్కి 33% ఉండేటప్పుడు ఆ మహిళలు కూడా 33%కి సరిపడా ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఆ ప్రక్రియను కొనసాగిస్తారు. ఈ 100 పోస్టులు పూర్తి చేసిన ప్రక్రియలో 100 పోస్టులను పూర్తి చేసినటువంటి ప్రక్రియలో 33% కన్నా తక్కువగా ఉంటే ఉమెన్ రిజర్వేషన్ 33% కన్నా తక్కువగా ఉంటే అంటే ఉమెన్ స్ట్రెంత్ అనేది నంబర్ అనేది 33% కన్నా తగ్గితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ షార్టేజ్ వచ్చింది అనుకుందాం. ఈ 100 పోస్టుల్లో కూడా 2 మెంబర్స్ మహిళలకి సంబంధించి ఉమెన్కి సంబంధించి 2 మెంబర్స్కి షార్టేజ్ వచ్చింది అనుకుందాం. కాకపోతే 100% కూడా ఇక్కడ ప్రక్రియ పూర్తయింది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే వర్టికల్ రిజర్వేషన్లో ఉన్నటువంటి మెన్ని తొలగించి 2 మెంబర్స్ మెన్ని అని తగిన కేటగిరీలో ఉన్నటువంటి 2 మెంబర్స్ మెన్ని రిమూవ్ చేసి హారిజాంటల్ రిజర్వేషన్లో సమాంతరంగా కేటాయిస్తారనమాట ఉమెన్కి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఉన్నటువంటి వర్టికల్ రిజర్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి 2 మెంబర్స్ ఫిల్ కాలేదు. ఆ 2 మెంబర్స్ని కూడా సమాంతర రిజర్వేషన్లో ఫిల్ చేస్తారు. అలా ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్లో ఉన్నటువంటి 2 మెంబర్స్ మెన్ననైతే కనుక మగవాళ్ళనైతే కనుక రిమూవ్ చేస్తారనమాట. ఇది గైస్ హారిజాంటల్ రిజర్వేషన్ వెర్టికల్ రిజర్వేషన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి కూడా తెలుసుకున్నాం. అట్ వాట్ ఈస్ ద వెర్టికల్ రిజర్వేషన్, వాట్ ఈస్ ద హారిజాంటల్ రిజర్వేషన్ అని కూడా తెలుసుకున్నాం. ఇక అదేవిధంగా ఈ వీడియోలో మనం ముందుగా అనుకున్నట్టుగానే ఈ యొక్క కట్ ఆఫ్ మార్కుల గురించి కూడా రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక 1:100లో ఏ విధంగా తీస్తారనేది కూడా మనం అయితే నిర్ణయించడం జరిగింది. ఇక అలాగే ఈ యొక్క వీడియోలో ఇంకొకటి మీకు కట్ ఆఫ్ మార్కుల గురించి అనేది అయితే కనుక వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో అయితే నేనైతే దీంట్లో అయితే డిస్కస్ చేయట్లేదు. పార్ట్ నెంబర్ 2లో అయితే కనుక ఈ యొక్క కట్ ఆఫ్ మార్కుల గురించి అయితే కనుక మీకు వివరిస్తాను అనమాట. కాబట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తా. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.